శారదా, తినే ముందు నీళ్లు తాకూడదు. నేను తీసుకుంటా. హలో, గీత ఉందా? నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి నాన్నకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. చూసి భయపడవద్దని చెప్పారు. మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు. మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? I love you. I love you. I love you. నువ్వు చెప్పింది నిజమేనా? I love you. ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా? గీతా, ఏమైంది? ఏం లేదు. మరి నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు,
ఇది మామూలుగా వచ్చేదే, కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ ఏ ఉమ్, నన్ను కౌగిలించుకో. గట్టిగా. ఏ ఉమ్. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని నేను అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాన్నా, ఎవరు రాది అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, ఉమ్, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. నువ్వు నా తండ్రివే కదా. ప్లీజ్, ఏదైనా చేయండి నాన్నా. ప్లీజ్. భయపడ్డావా?
చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు? ఒప్పుకో ఒప్పుకో. ఏయ్, ఏంటో నన్ను తోస్తావు? మాట్లాడుతున్నావా? నిన్ను ఏయ్, ఏయ్, భయపడిపోయావు భయపడిపోయావు. ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను కాపాడుతావు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. మా నేను ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను అక్కడ ఉండలేకపోయాను. నీకెలా ఉందో ఏమిటో తెలియక నేను ప్రాణంతో ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోప్పడు, తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. మా నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రకాష్, ఏమిటది? వదలరా మా ప్రకాష్, వదలరా. హలో, ఏమిటి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు. ఒళ్ళెలా ఉంది? మా నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఏ ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్, ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మను మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్ లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్నా? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దెమున్నావుగా, నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. అలా లోపలికి తీసుకెళ్ళు, ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా, నేను బాగా కలుపుతాను. నాన్నగారికి రోజే నేనే కలుపుస్తాను.
మీరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను. సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాశం చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా? వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా ఇంత చనువుగా ఉండగలుగుతున్నావు? ఏ ఆయనకేమిటి? వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను. ఏమిటా బాధ? నువ్వు డాక్టర్ కూతురివి, అందుకే వాడు బాధ గురించి నీకు లెక్కలేదు. ప్రకాష్కి బాధ. ఈరోజు ప్రొద్దున మీ నాన్నగారిని కలిశాను. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఫైనల్ స్టేజ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ ఎంతో కాలం బతకడని తెలిసి కూడా వాడితో ఇంత ప్రేమగా నువ్వెలా ఉండగలుగుతున్నావు? వాడిని తిరిగి ఇంత సంతోషంగా నువ్వెలా మార్చగలిగావు? ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను.